अस्सलाम वालेकुम आदाब। वन टीवी के उर्दू खबरनामे में आप सबों का खैर मकदम है। मैं शहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। हुकूमत तेलंगाना की जानिब से मुलाजमतों की तकर्रुरी का अज़्म, 60,000 नई नौकरियां मुतवक्के। हाईकोर्ट की हैदरा के खिलाफ बरहमी, इमारत गिराने के अमल पर सवालात। महाराष्ट्र असेंबली इंतखाबात, रामदास अठावले का सीटों की तकसीम पर बयान। हसन नसरुल्लाह की लाश बरामद, इजरायली फ़िज़ाई हमले की नतीजे में हुए थे हलाक। अब खबरें तफसील से। वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी ने वाज़ेह किया है कि रियासत में सरकारी मुलाजमतों की तकर्रुरियाँ जॉब कैलेंडर के मुताबिक जारी रहेंगी। उन्होंने कहा कि साबिका हुकूमत की कमज़ोरियों को दूर करते हुए सिस्टम को बेहतर बनाया जा रहा है। हालिया मेगा DSC के नताइज में 11,062 मुंतखब उम्मीदवारों का ऐलान किया गया और आइंदा एक साल में 60,000 से 65,000 नई मुलाजमतें फराहम करने का मंसूबा है। वज़ीर आला ने तालीम और असातिज़ा की तकर्रुरी को हुकूमत की तरजीहात में शामिल करते हुए गुरुकुल तालीमी इदारों में यूनिवर्सिटी की सतह की सहूलियात फराहम करने की कोशिशों पर भी रोशनी डाली। 33 జిల్లాలలో 54 సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 18/7/2024 నుండి 5/8/2024 వరకు 26 ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు, తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత. దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు 7,857 టీచర్ల నియామకం. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన DSC నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి, అందులో వారు నియమించింది 7,857 మంది టీచర్లను మాత్రమే. అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖను ప్రక్షాళన చేసి పేదలకు, అత్యంత నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి తండాలలో, గూడాలలో, మారుమూల ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినరు. అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి, గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటన్నిటిని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టాలి. ముఖ్యంగా విద్యాశాఖలో చేపట్టడం ద్వారా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, ఇది ఒక పెట్టుబడి, భవిష్యత్తు నిర్మాణానికి
ప్రయోజనకారిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజల్ని భాగస్వాములు చేయాలన్న ఆలోచనతోటి ఈ నోటిఫికేషన్ ఇచ్చి అతి తక్కువ సమయంలో పరీక్షల నిర్వహణ నుంచి పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి 55 రోజులు మాత్రమే తీసుకున్నాము. ఈ 55 రోజుల తర్వాత నియామకాలకు ఇంకొక 10 రోజులు తీసుకుంటున్నాము. మొత్తంగా 10 నెలల లోపలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 65 రోజుల్లో 11,062 టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది. ఇది తెలంగాణ నిరుపేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి. కాబట్టి ఈరోజు ఈ పరీక్షల నిర్వహణ, ఈ పరీక్షల ఫలితాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరం అవుతున్న వాళ్ళందరినీ విద్య అందించడం ద్వారా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 10 నెలలు తిరిగే లోపలనే 11,062 మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన, మా కృషి, మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియంలోనే వివిధ శాఖలలో 30,000 ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడం. हाईकोर्ट ने हैदरा के रवैये पर शदीद बरहमी का इजहार किया है, खासतौर पर इस बात पर कि इमारत खाली करने का नोटिस जारी होने के 48 घंटे के अंदर ही इन्हदाम कैसे मुमकिन है। अदालत ने वाज़ेह किया है कि अगर हैदरा ने गैर कानूनी कार्रवाई की तो उन्हें सख्त नताइज का सामना करना पड़ेगा। जज ने तहसीलदार को हिदायत दी कि वो अदालती अहकामात की पासदारी करें और किसी भी इमारत को गिराने से पहले मालिक को आखिरी मौका देना ज़रूरी है। मज़ीद बारा जज ने रंगानाज से पूछा कि वह जानते हैं कि इतवार को होने वाला इन्हदाम हाईकोर्ट के फैसले के खिलाफ था। खैरताबाद के रुकनी असम्बली दानिम नागिंद्रा ने एक अहम बयान देते हुए कहा है कि गरीबों के मकानात को मिसमार करना सही अमल नहीं है। इतवार को मीडिया के नुमाइंदों से गुफ्तगू करते हुए उन्होंने बताया कि वो पहले ही हैदरा के हुक्काम को इंतबाह दे चुके हैं कि वो स्लम इलाकों में न जाएं और गरीब अफराद के घरों को न गिराएं। दानिम नागिंद्रा, जो BRS के टिकट पर इलेक्शन जीतने के बाद हुक्मरान जमात कांग्रेस में शामिल हुए हैं, ने दावा किया है कि BRS के कई MLA उनके राब्ते में हैं, मगर ये MLA ज़िमनी इलेक्शन से खौफजदा हैं। उन्होंने BJP MP इटाला राजेंद्र पर सख्त तनकीद करते हुए इल्जाम आयद किया है कि वह हैदरा की इन्हदामी कार्रवाई से तवज्जो हटाने की कोशिश कर रहे हैं। నందగిరి హిల్స్ లో గుడిసెల దగ్గరికి వచ్చినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించి చెప్పాను, గుడిసెల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పాను జరిగింది. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, ఇక్కడైతే 20 సంవత్సరాల కిందనో 15 సంవత్సరాల కిందనో ఇల్లు కట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా అప్పుడు బఫర్ జోన్ కిందనో FTL జోన్ కిందనో డిక్లేర్ చేసి ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయింది. కాబట్టి నేను కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తాను, పర్సనల్గా పోయి వాళ్ళందరికీ అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పించాలి. మూసీ నది మీద మాత్రము మూసీ ప్రక్షాళన అవసరం. కేసీఆర్ గారే ఒకటి మూసీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుడు మూసీ మీద కేసీఆర్ గారు మాట్లాడిన మాట నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల బిల్డింగ్ కూడా ఉన్నాయి. అంత గొప్ప పరిపాలన గతంలో జరిగింది కాబట్టి కొంచెం కర్మ వస్తుంది. మనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని చెయ్యాలంటే దీనికి కావాల్సిన వ్యయం 11,000 కోట్ల రూపాయలు. ఇది ఒక తెల్లారి వరకు మరునాటి వరకు కాదు, అవుతుంది అన్నట్టుగా కావాలంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్ మేము వచ్చి 2 years 4 months అయితే సిచ్యువేషన్ పూర్తి అసెస్ చేసి తెలుసుకొని ఈ సర్వేలన్నీ చేసేటప్పటికే ఓ ఏడాది కాలం పోతుంది. ఇప్పుడేమో శవాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటీల రాజేంద్ర కూడా మినిస్టర్ కదా ఆ క్యాబినెట్లో, అప్పుడు తెలియదు ఆయనకి. మేము వేం నరేందర్ రెడ్డి గారు, మా అడ్వైజర్ గారు చెప్పడం జరిగింది, PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి మనకు చెడ్డ పేరు వస్తుంది, మనం ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రజాభవన్లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళా ఇస్తామని చెప్పి ఒక అష్యూరెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు ఇప్పటికైనా
ఇలా శవాల మీద పేలాలు ఏరుకునే పని బంద్ చేయి. ఈటెల రాజేందర్ ఇద్దరు జోగోడు బాగోడు వాళ్ళు ఇద్దరు ఒకటే. వాడు నరే నువ్వు ఇట్లా చేయరా నేను ఇట్లా చేస్తా అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి దయచేసి హరీష్ రావు గారి మీద నాకు చాలా మంచి గౌరవం ఉంది, కానీ इट्ला शवाल మీద పేలాలు ఏరుకునే పని. बीआरएस के कारगुजार सदर केटीआर ने वजीर आला रेवंत रेड्डी को वाज़ेह इंतबाह दिया है कि वो उन्हें कानूनी नोटिस जारी करके खौफजदा नहीं कर सकते। उन्होंने कहा है कि वो अमृत स्कैम में रेवंत रेड्डी की शमूलियत को बेनकाब करके ही रहेंगे। केटीआर ने मजीद कहा है कि आदर्श स्कैम में अशोक चौहान का जो हश्र हुआ वही अमृत स्कैम में रेवंत रेड्डी का भी होगा। उन्होंने इस बात पर जोर दिया कि अमृत स्कैम में रेवंत रेड्डी का बचना मुश्किल है। महाराष्ट्र में असेंबली इंतखाबात के पेश नज़र सियासी सरगर्मियां तेज हो गई है। रिपब्लिकन पार्टी ऑफ इंडिया ए के सरबराह और मरकजी वजीर रामदास अठावले ने महायुति में सीटों की तकसीम के हवाले से एक बयान दिया है। अठावले ने वाज़ेह किया है कि कुछ सीटें कम या ज़्यादा हो सकती हैं, लेकिन उनकी पार्टी को इक़्तिदार में हिस्सेदारी चाहिए। उन्होंने मज़ीद कहा कि गवर्नर के ज़रिए तकर्रुर करदा 12 MLCs में से एक उन्हें भी मिलना चाहिए और इसके साथ ही 2 से 3 महामंडल सदर के ओहदे भी फराहम किए जाएं। दिल्ली प्रदेश कांग्रेस कमेटी के सदर देवेंद्र यादव ने आम आदमी पार्टी और बीजेपी दोनों को दिल्ली की खराब हुई सूरत हाल का जिम्मेदार करार दिया है। उन्होंने कहा है कि दिल्ली में नज़्म व नस्क की सूरत हाल बुरी तरह बिगड़ चुकी है, जिसके बाद लोग खौफजदा गैर महसूस कर रहे हैं। यादव ने मज़ीद कहा कि ख़वातीन पर जुल्म और अवामी मकामात पर फायरिंग के वाक़यात में इजाफा हो रहा है, जिससे दिल्ली का अमन व अमान मुकम्मल तौर पर ख़त्म हो चुका है। उन्होंने साबिक़ वज़ीर आला अरविंद केजरीवाल का जिक्र करते हुए कहा कि उन्होंने 12 साल कब्ल दिल्ली के अवाम से वादा किया था कि वो एक शफ़ाफ और महफूज हुकूमत फराहम करेंगे, लेकिन आज वो अपने वादे को भूल चुके हैं। यादव ने जुराइम की बढ़ती हुई वारदातों और अवामी मकामात पर फायरिंग के वाक़यात के लिए बीजेपी की मरकजी हुकूमत और आम आदमी पार्टी दोनों को बराबर का कसूरवार करार दिया। दिल्ली के लिए बहुत खुशी की बात है कि और ख़ास तौर पे कांग्रेस पार्टी का परिवार जिस तरीके से लगातार बढ़ रहा है और आम आदमी पार्टी ख़ास तौर से और भारतीय जनता पार्टी के लोग लगातार कांग्रेस में अपनी आस्था जता रहे हैं, हम उनका स्वागत भी करते हैं। और मैं ये मानता हूँ कि ये जो लोग अब कांग्रेस की तरफ आ रहे हैं, निश्चित ही ये दिल्ली के तरक्की में, दिल्ली के जो पहले का हमारा माननीय शीला जी के समय की सरकार थी उनकी कार्यशैली में अपना विश्वास जताते हुए आज दिल्ली कांग्रेस कमेटी में आपने ज्वाइन किया है, इससे निश्चित ही ना सिर्फ बादली विधानसभा बल्कि पूरी दिल्ली में भी इसका बहुत अच्छा असर रहेगा। मैं सभी का स्वागत करना चाहता हूँ। देखिए, मैं ये मानता हूँ कि केजरीवाल जी और उनकी राजनीति जो है पूरी तरीके से एक्सपोज हो चुकी है। पिछले 12 साल से आप सरकार में हैं। 12 साल में सिवाय आपने आपसी लड़ाई झगड़े के अपने जो काम नहीं होते उसकी जिम्मेदारी चाहे एलजी के ऊपर डालना, चाहे पड़ोसी राज्य के ऊपर डालना या केंद्र सरकार के साथ सिर्फ लड़ाई का काम किया है। दिल्ली के विकास की तरफ आपका कोई ध्यान नहीं रहा। अगर आपने कुछ किया है तो अपना और अपने परिवार का, अपने आम आदमी पार्टी के नेताओं का विकास जरूर देखने को मिला, क्योंकि भ्रष्टाचार इस दौरान चरम पे रहा है। आपके सभी, ना सिर्फ आप स्वयं बल्कि आपके उप मुख्यमंत्री, मंत्री, विधायकगण लगातार जेल में आना जाना उनका लगा रहा। मेरा आपसे कहना भी है उनसे कि कृपया करके दिल्ली ने जिन्होंने आपको बहुत मेजॉरिटी के साथ चुना था उनकी समस्याओं के ऊपर ध्यान दिया जाए। उनकी जो उम्मीदें थी उस पर धूमिल तो हो चुकी हैं और आपसे उम्मीद भी कोई बची नहीं है। जहाँ तक हरियाणा सरकार की बात है, हरियाणा में हम मजबूत सरकार अपने बूते पर कांग्रेस बनाने जा रही है। एक अच्छी मजबूत सरकार हमें हरियाणा में देखने को मिलेगी। निश्चित ही आज दिल्ली में लॉ एंड ऑर्डर की सिचुएशन बहुत ख़राब है और दिल्ली पुलिस और विशेष रूप से केंद्र सरकार को, भारतीय जनता पार्टी की जहाँ पर है, होम मिनिस्टर को इसमें डायरेक्ट इंटरवीन करते हुए दिल्ली की लॉ एंड ऑर्डर की सिचुएशन के ऊपर ध्यान दिया जाना चाहिए। ये किसी भी प्रकार से बर्दाश्त नहीं किया जा सकता। निश्चित ही आज हालात जो दिल्ली के हैं उसमें कहीं ना कहीं हमें ये ज़रूर महसूस होता है कि जो सरकारें काम कर रही हैं, चाहे वो केंद्र की सरकार है या दिल्ली की आम आदमी पार्टी सरकार है, वो पूरी तरीके से एक दूसरे के ऊपर लांछन लगाने का काम तो कर रहे हैं, लेकिन दिल्ली की जनता की पीड़ा को समझ नहीं पा रहे हैं। मैं पूरी उम्मीद है कि जनता भी ये देख रही है और
अदालत की हिदायत पर इलेक्टोरल बॉन्ड मामले में वजीर खजाना निर्मला सीतारमण के खिलाफ एफआईआर दर्ज होने के बाद कांग्रेस ने उनसे फौरी इस्तीफा का मुतालबा किया है। पार्टी ने इलेक्टोरल बॉन्ड को बीजेपी की तरफ से रकूम जमा करने के लिए भट्टाखोरी करार दिया है। दिल्ली में वाक़ एआईसीसी हेडक्वार्टर में एक प्रेस कॉन्फ्रेंस के दौरान सीनियर कांग्रेस लीडर डॉक्टर अभिषेक मनु सिंघवी और मवासलात के इंचार्ज जनरल सेक्रेटरी जयराम रमेश ने वजाहत की है कि एफआईआर कांग्रेस की दरखास्त पर दर्ज नहीं हुई है, बल्कि ये खुसूसी अदालत की हिदायत अमल में आई है। डॉक्टर सिंघवी ने मजीद कहा कि कानून के मुताबिक एक मुनासिब अमल होता है, जैसे समन, पूछताछ और गिरफ्तारी। इस मामले में जुर्म का इर्तिकाब वाज़ेह हो चुका है, जिसके बिना पर एफआईआर दर्ज की गई है। परिणाम क्या होना चाहिए तब सोच लिया गया था। सुप्रीम कोर्ट मेरे शब्द नहीं है। The disclosure of the particulars of the contributions may affect the freedom of individuals to the limited extent that the political party with the information could coerce those who have not contributed to them. ये सब शब्द तब के हैं, आज ये विदित हुए हैं, प्रमाणित हुए हैं। Under the current scheme, it is still open to the political party to coerce persons to contribute. Governmental decisions through a seat at the table and quid pro quo arrangements between the contributor and the political formation. ये मैं सिर्फ पंक्तियां पढ़ रहा हूं, मैं पूरा पैराग्राफ नहीं पढ़ रहा हूं, आपको पूरे पैरास एक्सट्रैक्ट के रूप में दिए जा रहे हैं हमारे ऑफिस द्वारा। The measure in the electoral bond scheme completely tilts the balance in favor of the purpose of informational privacy and abrogates all informational interests. फिर वापस पैरा के बाद पैरा में क्विड प्रो को का शब्दावली वाक्य इस्तेमाल किया उच्चतम न्यायालय में। पढ़ नहीं रहा हूं, बहुत सारे ऐसे पैराज हैं। और अंत में कहा है कि इसलिए thus the amendment to this section दिया उन्होंने 182, manifestly arbitrary for treating political contributions by companies and by individuals alike by permitting unregulated 24 को सुप्रीम कोर्ट के दबाव के कारण एसबीआई ने, स्टेट बैंक ऑफ इंडिया ने सारी जानकारी पब्लिक में डाल दी। किसने इलेक्ट्रल बॉन्ड खरीदा है, कब खरीदा है और किन किन पार्टियों को फायदा पहुंचा है। ये 21 मार्च 2024 को ये जानकारी प्रकाशित हुई। उसी 2 दिन बाद यानी कि 31 मार्च 2024 को हमारी पार्टी ने उस जानकारी को लेकर पाइथन कोड, आपको याद होगा, पाइथन कोड के इस्तेमाल करके हम लोगों ने 4 रास्ते ढूंढ निकाले जिससे ये षड्यंत्र रचा गया। और मैं आपको याद दिलाना चाहता हूं ये 4 रास्ते क्या थे। पहला रास्ता था चंदा दो धंधा लो। ये सीधा रास्ता था, चंदा दो धंधा लो। दूसरा रास्ता था ठेका लो धंधा चंदा दो। क्या फर्क है इन दोनों में? पहला रास्ता चंदा दो धंधा लो, ये प्रीपेड हो गया। दूसरा रास्ता जो था ठेका लो चंदा दो या रिश्वत दो, उसको कह सकते हैं रिश्वत दो। 27 सितंबर को इजरायली फ़िज़ाई हमले में हलाक होने वाले हिजबुल्लाह के सरबराह हसन नसरुल्लाह की लाश बरामद कर ली गई है। सिक्योरिटी और मेडिकल टीम ने हमले की जगह से लाश निकाली है। इस दौरान इजराइल हिजबुल्लाह पर मुसलसल हमले जारी रखे हुए हैं और इतवार 29 सितंबर को लिबनान के सरहद पर टैंक तैनात कर दिए गए हैं। खबर रसा इदारे रॉयटर्स के मुताबिक हिजबुल्लाह रहनुमा की लाश महफूज हालत में बरामद हुई है। 2 मुख्तलिफ ज़राए ने रॉयटर्स को बताया कि हसन नसरुल्लाह की लाश बेरूत के जुनूबी मज़ाफ़ात में इजरायली फ़िज़ाई हमले के मकाम पर मिली है, जहां ये वाक़या पेश आया था। आखिर में हेडलाइंस फिर। हुकूमत तेलंगाना के जानिब से मुलाजमतों की तकर्री का अज़्म, 60,000 नई नौकरियां मुतवक्के। हाईकोर्ट की हैदरा के खिलाफ बरहमी,
इमारत गिराने के अमल पर सवालात। महाराष्ट्र असेंबली इंतखाबात, रामदास अठावले का सीटों की तकसीम पर बयान। हसन नसरुल्लाह की लाश बरामद, इजरायली फ़िज़ाई हमले की नतीजे में हुए थे हलाक। 1 TV उर्दू खबरनामा यहीं पर इख्तिताम पसीद हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात। अल्लाह हाफिज़।